ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతి నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుందని, అయినప్పటికీ సూపర్ సిక్స్ సహా ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అయితే చెప్పారండి. గవర్నర్ ప్రసంగంపై మంగళవారం శాసన మండలిలో ప్రవేశపెట్టిన ధన్యవాద తీర్మానంపై చర్చలో ఆయన ప్రసంగించారు. గత 5 ఏళ్లలో 10 లక్షల కోట్ల అప్పులు చేశారని, వాటికి ప్రతి నెల 4,500 కోట్లు నుంచి 5,000 కోట్ల వరకు వడ్డీలు కడుతున్నామని చెప్పుకొచ్చారు. తమ ప్రభుత్వం చర్యల వల్ల 12.40% వృద్ధి రేటు సాధించామని, ఇకపై ఏటా 15% వృద్ధి రేటు లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఎన్నికల కోడ్ ముగియగానే మెగా డిఎస్సి ద్వారా 16,347 పోస్టులను భర్తీ చేసి వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి పోస్టింగ్లు ఇస్తామని చెప్పారండి. జీవో 117కు ప్రత్యామ్నాయం తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఎంతమంది పిల్లలుంటే అంతమందికి 15,000 చొప్పున తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ పథకాలను ఏప్రిల్లో అమలు చేస్తామని అన్నారు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల కల్పనతో పాటు నిరుద్యోగ వృత్తికి కట్టుబడి ఉన్నామన్నారు. మధ్యాహ్న భోజనానికి సన్నబియ్యం ఇస్తామని, ప్రతి పంచాయతీలో ఓ మోడల్ స్కూల్, ప్రతి నియోజకవర్గంలో ఓ లీడ్ స్కూల్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. తొలి లీడ్ స్కూల్ను మంగళగిరిలో ప్రారంభిస్తామన్నారు. రాజకీయ పైరవీలకు తావులేని రీతిలో ఉపాధ్యాయ బదిలీలు చేపట్టేందుకు వీలుగా టీచర్ ట్రాన్స్ఫర్ యాక్ట్ను తీసుకొస్తున్నట్లు చెప్పారు. పీజీలో కూడా ఫీజు రీయింబర్స్మెంట్ అమలు చేస్తామని, విదేశీ విద్యను పునరుద్ధరిస్తామని స్పష్టం చేశారు. అలాగే అహ్మదాబాద్ క్రికెట్ స్టేడియాన్ని తలదన్నే స్థాయిలో దేశంలోని అతిపెద్ద ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియాన్ని అమరావతి స్పోర్ట్స్ సిటీలో నిర్మిస్తామని లోకేష్ చెప్పారు. ఈ ప్రతిపాదనకు ఐసీసీ అధ్యక్షుడు జైసా సానుకూలంగా స్పందించారన్నారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఇప్పటికే 161 పౌర సేవలను అందిస్తున్నామని, త్వరలో 500 సేవలు అందిస్తామని చెప్పారు. కర్నూలులో హైకోర్టు బెంచ్ తీసుకొస్తామని, అమరావతిలో 3 ఏళ్లలో కోర్ క్యాపిటల్ను పూర్తి చేస్తామని మంత్రి స్పష్టం చేశారు.